ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక ఎస్ఐ మూర్ఖుల్లాగా ఒక మహిళ పైన ప్రవర్తించాడు. మన స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ మహిళతో ఆ ఎస్ఐ ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు. పోలీసులు అంటే నమ్మకం, పోలీసులు అంటే ధైర్యం. మనకి ఏదైనా ఆపద వస్తే పోలీసులు వస్తారు, మమ్మల్ని రక్షిస్తారు. మనకి అన్యాయం జరిగితే మన న్యాయం చేసేలాగా వాళ్ళు ముందుండి నడిపిస్తారు. వాళ్ళు ఎవరైనా మన పైన దాడి చేస్తే వాళ్ళు అడ్డుకుంటారని నమ్ముతారు ప్రజలు. అలాంటి ప్రజలతో పోలీసులు ప్రవర్తించేది ఈ రకంగాన. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది. సో అంటే కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ పోలీసులందరూ కూడా ఈ రకంగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఇతను ఎస్ఐ రమేష్ కాదు, సైకో రమేష్ అంటూ కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో మర్రిపూడి మండలంలో గత కొన్ని రోజుల నుంచి కొన్ని ఆలయాల్లో చోరీలు జరుగుతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించి వీళ్ళందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రతి ప్రాంతానికి వెళ్ళి ఏం జరిగింది అనేది మొత్తం కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటున్నారు. సో అందులో భాగంగా జుల్లపాలెం కొండాపి మండలానికి అక్కడికి వెళ్ళారు. అంటే అక్కడ సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ ని చెక్ చేయడానికి, పరిశీలించడానికి ఎస్ఐ రమేష్ అలాగే ఆయనతో పాటు కొంతమంది కానిస్టేబుల్స్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ ఓనర్ లేరు. ఆ ఓనర్ పేరు కొండలరావు. అదొక కిరాణా షాప్ కి సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి. అంటే ఆ మార్గం నుంచి వెళ్తున్న వారు లేకపోతే అక్కడికి వచ్చిన వారు ఎవరైనా ఉంటారా లేరా అనేది కనుక్కోవడం కోసం సీసీటీవీ ఫుటేజ్ తీసుకోవడానికి ఎస్ఐ రమేష్ అతని బృందంతో వచ్చాడు. కరెక్టే, వచ్చి తీసుకోవచ్చు, హ్యాపీగా, తప్పలేదు. కానీ అతను వచ్చిన టైంకి కొండలరావు ఎవరైతే కిరాణా షాప్ ఓనర్ ఉన్నారో ఆయన లేనప్పుడు వాళ్ళ చెల్లి అక్కడ ఉండి చెప్పింది ఆయనకి సమాధానం. మా అన్నగారు లేరండి, బయటికి వెళ్ళారు వేరే ప్రాంతానికి, తర్వాత వచ్చి మీరు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో అది మీరు కలెక్ట్ చేసుకోండి అని వాళ్ళ అన్నతో కూడా ఫోన్ మాట్లాడిచ్చింది. సార్ నేను దూర ప్రాంతంలో ఉన్నాను, నేను వచ్చేసరికి సాయంత్రం వేళ అవుతుంది, నేనే మీకు తీసుకొచ్చిస్తాను, లేదంటే నేను వచ్చిన తర్వాత మీకు తెలియజేస్తానంటూ కూడా చాలా చక్కగా వివరించి చెప్పాడు. కానీ ఎస్ఆర్ రమేష్ సైకోలాగా ప్రవర్తించి నేను వచ్చే వరకు నేను ఆగాల, నేను ఎవరో తెలుసా అని చెప్పి ఆ మహిళని లోపలికి గెంటుతున్న దృశ్యం ఒకసారి మనం చూడొచ్చు. తనని ఏ విధంగా అతను గెంటుతున్నాడో. అంటే మహిళతో ప్రవర్తించే ప్రవర్తన అదేనా అసలు? నిజానికి అతను పోలీస్ కాదు, అన్ఫిట్. ఒక పోలీస్ ఆఫీసర్ గా అతను అన్ఫిట్. ఒక మహిళతో ఆ రకంగా ప్రవర్తిస్తాడా? ఆమెను ఎలా తోస్తున్నాడో చూడండి. అసలు తను తోచుకుంటూ వెళ్ళి కొండలరావు యొక్క కొడుకు ఫోన్ లాక్కుని, ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది. ఫోన్ లాక్కుని బయటకు పో అంటూ షాప్ లోకి అలా చొరబడి ఒక దొంగలాగా ఆ సీసీటీవీకి సంబంధించిన డివిఆర్ ఎత్తుకెళ్ళిపోయాడంటూ కూడా చెప్తున్నా. అండ్ కొండలరావు దగ్గర నుంచి కూడా ఒక వార్త ఏంటంటే గతంలో కొండలరావుకి సంబంధించి అంటే ఒక కేసుకు సంబంధించి న్యాయం కోసం అక్కడికి వెళ్తే అన్యాయం జరిగింది అంటూ కూడా కొండలరావు చెప్తున్నాడు. అండ్ నేను లేని టైంలో రావడం పోలీసులు ఇది కరెక్ట్ కాదు. ఏదైనా ఉండాలంటే ఆ ఇంటికి యజమాని నేను, ఆ షాప్కి యజమాని నేనున్న సమయంలో రావాలి, లేదంటే నేను తీసుకొచ్చి ఇస్తా అంటున్నా కదా. తర్వాత ఏదైనా తప్పు ఉంటే వాళ్ళు మా పట్ల చర్యలు తీసుకోవాలంటూ కూడా అతను చెప్తున్నాడు. కానీ ఆ ఎస్ఐ రమేష్ అసలు వాళ్ళ మాట వినకుండా అదంతా కూడా మనం సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది, అదంతా కూడా మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఎలా అతని ప్రవర్తన అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది, లాక్కోవడం ఏంటి, అసలు దౌర్జన్యం ఏంటి. పోలీసులు అంటే ఒక నమ్మకం ప్రజలకి. అలాంటి నమ్ముతున్న ప్రజల పట్ల మీరు ప్రవర్తిస్తున్న తీరు ఇదా? ముఖ్యంగా ఇలాంటి పోలీసుల వల్ల కూటమి ప్రభుత్వానికి చాలా బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రీసెంట్ గా ఎక్కడైతే తెనాలిలో జరిగిందో ఒక సంఘటన కావచ్చు, కొంతమంది గంజాయి మూకలు పట్టుకుని వాళ్ళ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు కావచ్చు. అంటే వాళ్ళ కానిస్టేబుల్ పైన దాడి చేశారు, కానీ చట్టాలు ఉన్నాయి, జడ్జిలు ఉన్నారు, వాళ్ళకి తగిన శిక్షలు వేయొచ్చు. వాటన్ని అతిక్రమించి మనం ముందుకు వెళ్ళి వాళ్ళపైన పోలీసులే ఈ రకంగా పాల్పడితే మాకు కోర్టు దగ్గరికి వెళ్ళినా లేకపోతే పోలీసుల దగ్గరికి వెళ్ళినా న్యాయం జరగట్లేదని జనాలు కూడా ప్రజలు కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తే మరి ఏంటి పరిస్థితి? లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఎక్కువ అయిపోవు. సో ఇదా కూటమి ప్రభుత్వంలో జరుగుతుందని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఒకసారి నేను మరింత చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను. అండ్ ముఖ్యంగా కొండలరావు ఏం చెప్తున్నాడంటే, నాకు భయం సార్, ఎందుకంటే ఇంతకు ముందు నాకు అన్యాయం జరిగింది ఈ ఎస్ఐ రమేష్ విషయంలోనే. నేను లేని టైంలో వచ్చి ఏదైనా గంజాయి పెట్టి ఏదైనా డ్రగ్స్ పెట్టేసి నా మీద కేసు పెడితే నేను ఎవరికి చెప్పుకోవాలి, అందుకనే నేను ఉన్నప్పుడు రమ్మన్నాను. ఒక యజమానిగా నా ఇంటికి వచ్చినప్పుడు, నా షాప్ దగ్గరికి వచ్చినప్పుడు నేను అలా చెప్పడం తప్ప అంటూ కూడా అతను నిలదీసే ప్రయత్నం కూడా చేశాడు. మీరేమంటారు అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ ఒకసారి అసలు ఏం జరిగింది మర్రిపూడి మండలంలో, అసలు ఏం జరిగింది జొల్లపాలెంలో కొండాపి మండలానికి అసలు వెళ్ళి ఏం చేశారని ఒకసారి నేను మరింతగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒంగోలులో మహిళపై పోలీసులు దాష్టికం.
ప్రకాశం జిల్లాలో చుల్లాపాలెంలో మహిళపై దౌర్జన్యానికి పాల్పడ్డ ఎస్ఐ రమేష్ ఆమెను పక్కకి తోసేసి అసభ్యంగా ప్రవర్తించిన ఎస్ఐ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అయితే పక్క మండలంలో ఉన్న మర్రిపూడి మండలంలో పలు ఆలయాల్లో కొన్ని రోజులుగా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగల యొక్క కదలికలపై చెక్ చేయాలంటూ మర్రిపూడి ఎస్ఐ రమేష్ బాబు, అతని పేరు ఎస్ఐ రమేష్ బాబు, కొండాపి మండలంలో ఉన్న జొల్లపాలెంలో కిరాణా షాప్ నిర్వహిస్తున్న కొండలరావు ఇంటికి వెళ్ళాడు. తన పోలీసు బృందంతో వచ్చిన రమేష్ సీసీ కెమెరాలు చెక్ చేయాలంటూ కూడా షాప్ లోకి కూర్చుని ఉన్న కొండలరావు చెల్లెలు మరియు కొండలరావు పిల్లల్ని అడిగాడు. దీంతో సదరు మహిళ, సార్ మా అన్నయ్య ఇంట్లో లేరు, ఆ ఫోన్ మాట్లాడంటూ అతనికి ఫోన్ కలిపి ఇచ్చింది. లైన్ లోకి తీసుకుని అతనికి ఫోన్ ఇచ్చింది. తాను లేకుండా తన ఇంట్లోకి నేను అనుమతించలేనని సాయంత్రం వచ్చాక స్వయంగా సీసీటీవీ ఫుటేజ్ ఒక పెన్ డ్రైవ్ లో తీసి స్టేషన్ కి పంపిస్తాను సార్, లేదా నేను ఇంట్లో ఉన్నప్పుడు పోలీసులు స్వయంగా వచ్చి సీసీటీవీ చెక్ చేసుకోవచ్చని ఎస్ఐ రమేష్ బాబుకి కొండలరావు ఫోన్ లో చెప్పాడు. ఎందుకంటే గతంలో కొండలరావు చేసిన ఒక ఫిర్యాదులో ఆ ఫిర్యాదు ఇచ్చినప్పుడు ఎస్ఐ తనకు న్యాయం చేయకపోగా నిందితుల వైపు నిలబడ్డారని, అందుకే ఈ పోలీసుల మీద తనకు నమ్మకం లేదని, తనను ఇరికించే ఉద్దేశంతో గంజాయి లాంటి వాటిని తన ఇంట్లో పెట్టే తనపై కేసులు బనాయించే అవకాశం ఉందన్న అనుమానంతో తను ఉన్నప్పుడు గ్రామస్తుల సమక్షంలో ఇంట్లోకి రావాలని ఎస్ఐని కోరాడు. అయితే దీంతో ఆగ్రహించిన ఎస్ఐ రమేష్ బాబు నాకు అనుమతి ఇచ్చేదేంది, ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. అయితే కొండలరావు చెల్లెలు తలుపు వేయబోగా వాళ్ళు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయగా ఎస్ఐ బలంగా రెట్టుకుని లోపలికి వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే కొండలరావు చెల్లెల్ని 2 చేతులతో పట్టుకుని పక్కకు విసిరేసిన ఆ దృశ్యం మన స్క్రీన్ పైన చూడొచ్చు ఒకసారి. ఆ ఎస్ఐ రమేష్ ఏ రకంగా అక్కడ బిహేవ్ చేశాడో. అలాగే అక్కడే ఉన్న కొండలరావు పిల్లల్ని వేలు చూపించి బెదిరిస్తూ, నాకు ఎవరి అనుమతి అవసరం లేదు, నాకు అక్కర్లేదు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి పో అంటూ కూడా ఇంట్లోకి చొరబడి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని, ఆ డివిఆర్ ని తీసుకెళ్లిపోయాడు. అంటే ఈ మొత్తం వ్యవహారాన్ని సీఐకి ఫిర్యాదు చేసినా ఇప్పటికూ కూడా పట్టించుకోలేదని కూడా కొండలరావు చెప్తున్నారు. సో గైస్, చూశారు కదా, ఒక యజమాని ఇంట్లో లేనప్పుడు పోలీసులు ఇలా ఇంట్లోకి వెళ్ళడం కరెక్టా కాదా, మీరేమనుకుంటున్నారనే విషయం మాకు ఖచ్చితంగా తెలియపరచండి కామెంట్ రూపంలో. అండ్ అంటే పోలీసులు ఈ రకంగా, అంటే ఒకవేళ తప్పు చేసినా, కొండలరావే తప్పు చేసినా ఖచ్చితంగా పోలీసులు వాళ్ళ స్టైల్లో అతన్ని ఇంటరోగేట్ చేయొచ్చు, అరెస్ట్ చేయొచ్చు, చాలా చేయొచ్చు, కోర్టుకి తీసుకెళ్లి శిక్షలు కూడా వేయొచ్చు. కానీ ఈ రకంగా వాళ్ళపైన దౌర్జన్యానికి పాల్పడడం మాత్రం ఏం మాత్రం కరెక్ట్ కాదు. పోలీసులు ఈ రకంగా చేయడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మహిళ పైన ఆ ఎస్ఐ రమేష్, ఇప్పుడు అతన్ని సైకో రమేష్ అని పిలుస్తున్నారు ఆ రమేష్ బాబుని, ఆ రకంగా వెళ్ళి పాల్పడటం, ఆ తోపులాడటం, ఒకవేళ ఏదన్నా వాళ్ళపైన మీకు ఏదైనా అనుమానం ఉంటే మంచిగా వాళ్ళపైన ఒక ఛార్జ్ షీట్ లాంటిది ఏదైనా దాఖలు చేసి తీసుకొచ్చి వాళ్ళ అదుపులోకి తీసుకుని ఖచ్చితంగా తనిఖీలు చేయాల్సిన పరిస్థితి ఉందంటే కూడా చెప్పి ఒక అరెస్ట్ వారెంట్ తో అక్కడికి వచ్చి మంచిగా చేయొచ్చు. కానీ ఎక్కడో జరిగిన దొంగతనానికి వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి అన్యాయంగా వెళ్ళి ఆ డివిఆర్ ని ఎత్తుకొచ్చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు. ఇక్కడ దొంగలకి పోలీసులకి పెద్ద ఇదే ఉంది. ఇక్కడ అనుమతి లేకుండా ఎత్తుకెళ్ళిపోయాడు ఇతను, అది దౌర్జన్యం. అక్కడ కూడా అంతే కదా, ఎవరికి చెప్పచేయకుండా దొంగలు ఆలయంలో ఉన్న కొంచెం సొమ్మును కూడా ఎత్తుకెళ్ళిపోయారు. సో పోలీసులే రకంగా ప్రవర్తించడం అనేది చాలా 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 తప్పు. ప్రజలు నమ్ముతారు పోలీస్ అంటే. నేను అందరి గురించి మాట్లాడట్లే, అతనితో పాటు వచ్చిన కానిస్టేబుల్స్ గురించి కూడా నేను కేవలం అక్కడ ఎవరైతే ఎస్ఐ రమేష్ ఉన్నాడో, సైకో రమేష్ ఇప్పుడు పిలువబడుతున్న అతని గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఎందుకంటే పోలీసునంటే జనాలు చాలా నమ్ముతారు, మనకి ఏదైనా ఆపద వస్తే వెంటనే వచ్చి స్పందిస్తారు అని. సో అలాంటి వాళ్ళు ఇలా ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అండ్ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి వాళ్ళకి చోటు ఉండదని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఇతని పైన సీఏ లాంటి వాళ్ళు, పెద్ద పై అధికారులు